హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ యొక్క ఫైనల్ సీట్ అలాట్మెంట్ అయితే ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది, అంటే ఈ రోజే. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అప్డేట్ కూడా నిరంతరం మన ఛానల్ నందు పెట్టడం జరుగుతుంది. ఈ ఫైనల్ పేజ్ సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మామూలుగా అయితే అక్టోబర్ 21న రిలీజ్ చేయాలి, కానీ అడ్మిషన్ అథారిటీ కొన్ని కారణాల వల్ల 4 రోజులు వాయిదా వేసి ఈ రోజు అనగా అక్టోబర్ 25వ తేదీన అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీని యొక్క రిజల్ట్స్ ఫైనల్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ వివరాలు తెలుసుకోవడానికి మన వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పై విధంగా కనిపిస్తుంది. దాంట్లో మీ యొక్క ఏపీ సెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి మీ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే మీరైతే తెలుసుకోగలరు ఫ్రెండ్స్. అలాగే కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ వివరాలు కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. కాలేజ్ లో మీ ఫ్రెండ్స్ కి సంబంధించిన మీకు ఎవరివైనా డీటెయిల్స్ కావాలంటే ఆ కాలేజ్ మీద టిక్ చేస్తే ఆ కాలేజ్ లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ప్రతి డేటా కూడా మీకైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ రిజర్వేషన్, అంటే వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారు, ప్రతిది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మన వీడియో డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరైతే మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేయగలరు. అలాగే ఇది ఈసారికి మాత్రం ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ముందు ఇది డేటా అనేది డిలీట్ చేయడం జరుగుతుంది, కాబట్టి మీరైతే సేవ్ చేసుకోండి వాటి యొక్క డీటెయిల్స్. ఒకసారి చూసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీ డేటా తీసుకుంటే ఆ కాలేజ్ లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఫైనల్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కనిపిస్తుంది. వాళ్ళ ర్యాంకు, వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ జెండరు, నెక్స్ట్ వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే అక్టోబర్ 29 లోపలే మీరు జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 30న అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.